ఓట్లేపించుకున్నారు. మీరు ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఎట్టి పరిస్థితుల్లో, పవన్ మనోడు అంటే సాధారణంగా అబోవ్ 30sలో ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ప్రేమిస్తారు కులం పరంగా, కానీ ఓటు పరంగా అవసరాన్ని బట్టేసేవాళ్ళు. ఆ తల్లిదండ్రుల్ని ఆ బంధువుల్ని కన్విన్స్ చేసే బాధ్యత కుర్రాళ్ళ మీద పెట్టారు. ఈ కుర్రోళ్ళు నానా కష్టాలు పడి వాళ్ళ చేత బలవంతంగా ఓట్లు వేయించగలిగారు. ఈ ఒక్కసారికి నా మీద ఒట్టే అని చెప్పారు వీళ్ళంతా. నెక్స్ట్ పరిపాలన బాగోపోతే అప్పుడు చేదురు కానీ అన్నటువంటిది. కాబట్టి ఆ ఓట్లు ఒక పోలరైజ్ అవ్వడం వల్ల తెలుగుదేశానికి బెనిఫిట్ అయింది కదా. కాబట్టి ఆ మాట అంటంలో తప్పే ఉంది పవన్ కళ్యాణ్. కానీ ఒకటి సార్, ఒకటి అంటే ఒక ఇది అజ్ఞానంతో కూడిన డౌట్ అని అనుకోవచ్చు. ఒక 85, 88 దగ్గర వచ్చి 87 స్థానాలు వచ్చి జనసేనకు అప్పుడు ఒక 20 వచ్చి ఆ ఓటు బ్యాంక్తో ఆ సీట్లతో అధికారంలో తీసుకొస్తే మేమే నిలబెట్టాం పార్టీని అని అనడం కరెక్టా? 134 స్థానాలు తెచ్చుకున్న పార్టీని కూడా, ఇండివిజువల్గా తెచ్చుకున్న పార్టీని కూడా మా వల్లే నిలబడింది అనడం, తెలంగాణలో ఒక నియంత పార్టీని మేము పడగొట్టామని షర్మిల గారు ఎలా చెప్పారు ఆ తరహా ప్రకటనలా లేదా దీన్ని కంపేర్ చేయలేదు. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు గారు కూడా సంయమనంగా లేరండి. ఇప్పుడు కేంద్రాన్ని నేనే నిలబెట్టానని ఏమన్నా చెప్తున్నాడు ఆయన. అక్కడ వాళ్ళకైతే 240 వచ్చింది.